గౌరవ సజ్జనార్ సార్ గారు, అసలు మీరు ఏం సమాధానం చెప్తున్నారు? ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తా ఉన్నారు? ఆ హీరోలని అంటే వాళ్ళ డూప్ హీరోలను తీసుకొచ్చి మీ పక్కన కూర్చొని పెట్టుకొని మీ పరిస్థితి, మీ వాల్యూ ఎందుకు తీసుకుంటున్నారు సార్ మీరు ఇంతకీ? వాళ్ళు ఏం చేసిరని? వాళ్ళు ఏమైనా స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారా? వాళ్ళ తల్లిదండ్రులు ఏమైనా పాల్గొన్నారా? తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా? లేకపోతే ఈ సమాజానికి ఏమైనా సేవ చేస్తున్నారా? లేకపోతే వాళ్ళ ఆస్తులని ప్రభుత్వానికి రాసి ఇచ్చినారా? ఏం చేసిరని వాళ్ళని మీ పక్కన కూర్చొని పెట్టుకున్నారు? వాళ్ళు ఏం చేసిరని? ప్రజల రక్తాన్ని తాగుతున్నారు వాళ్ళు కదా. సినిమా టికెట్ల రూపంలో ఆ ఇంటర్వెల్ టైంలో పాప్కార్న్, సమోసా, స్ప్రైట్, నీళ్ళ బాటిలు విపరీతమైన రేట్లకు అమ్మి మన ప్రజల రక్తాన్ని తాగుతున్నారు. వాళ్ళందరికీ వచ్చి మీ పక్కన కూర్చున్నట్టుగా మీదండి మాకు అర్థం కాదు. దేశ యువత, ఈ రాష్ట్ర యువత చాలా ఆలోచిస్తుంది మీరు చేస్తున్న పని. మీకు మంచి పేరున్నది, ఈ సందర్భంలో ఈ ఈ సిచ్యువేషన్లో మీ పేరు మొత్తం ఖరాబ్ చేసుకుంటున్నారు. మళ్ళీ దీని మీద మాకు ట్రోలింగ్ చేయదంటా ఉన్నారు. మీరు ట్రోలింగ్ చేయకపోతే ఏం చేస్తారు సార్? మరి ట్రోలింగ్ అంటే మేము ప్రశ్నించొద్దా? ఏం చేస్తున్నారని మీరు ప్రశ్నించొద్దా? వాళ్ళు ఏం చేసిరని మీరు మీ పరిస్థితి అసలు పోలీసు సీట్లలో వాళ్ళని ఎట్లా కూర్చుని పెట్టారు? వాళ్ళు డూపు హీరోలు, వాళ్ళు అసలైన హీరోలు రైతులు, అసలైన హీరోలు ఈ దేశానికి సేవ చేస్తున్న జవాన్లు. వాళ్ళని ఇప్పుడు అందరికి వచ్చి మీ పక్కన కూర్చుని పెడుతున్నారు సామాన్య వ్యక్తులని. ఒక కోదాడలో ఒక సామాన్య వ్యక్తిని, ఒక దళిత బిడ్డని అక్రమంగా కేసు పెట్టి అక్కడ చంపేసిరు. దాని గురించి మీరు మాట్లాడరా? వాళ్ళ బాధితులను దొరికొచ్చి మేము న్యాయం చేస్తామమ్మా, అక్కడున్న ఎస్ఐని, సిఐని, అక్కడున్న డిఎస్పీని అందరినీ మేము సస్పెండ్ చేస్తాము, మీకు న్యాయం చేస్తాము, మీకు ఉద్యోగం ఇస్తాము మీ ఇంట్లో అని చెప్పి దాని గురించి మాట్లాడరా? ఎందుకు సామాన్యులు అంటే మీకు ఎందుకు పట్టించరు?